ఈ ప్రాబ్లం ఈ టవరు అవి వేయవలసిన అవసరం లేదు. మీకు అండర్స్టాండింగ్ కోసం ఒక టవరు కార్లు ఇలా వేసాను, కానీ మీరు సింపుల్గా ట్రయాంగిల్స్ డ్రా చేస్తే సరిపోతుంది. ప్రాబ్లం ఏమిటి, డయాగ్రామ్ ఏమిటి, వర్కింగ్ ఏం చెప్పను అంటే హైట్, లెట్ ద హైట్ ఆఫ్ ద టవర్ బి హెచ్ మీటర్స్, హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ హెచ్ మీటర్స్. అలాగే ఇంకా అన్ని సెంటెన్స్లు ఏం చెప్పను, మెయిన్ ప్రాబ్లం ఏం చేయాలి అసలు అది చెప్తాను. ఏ స్ట్రైట్ హైవే లీడ్స్ టు ద ఫుట్ ఆఫ్ ఎ టవర్. ఇది హైవే, ఇది ఇక్కడ నుండి ఇలాగ ఫుట్ ఆఫ్ ద టవర్, టవర్ యొక్క ఫుట్ ఇది, అక్కడికి వెళ్తోంది ఒక కారు. ఏ మ్యాన్ స్టాండింగ్ అట్ ఎ టాప్ ఆఫ్ ద టవర్ అబ్జర్వ్స్ ఎ కార్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees. ఇదిగో టవర్ పైన ఇక్కడ ఒకటి నిలబడ్డాడు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఎప్పుడు కూడా నార్మల్ వ్యూ వేసిన తర్వాత దాని కిందకి మెజర్ చేస్తాం, కిందకి రాస్తాం, దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. అయితే ఇలాగ కారుని చూస్తున్నాడు, చూస్తున్నప్పుడు యాంగిల్ అంతా 30 degrees. అది ఒక 6 seconds అయ్యేటప్పటికి ఏమైంది, కొంత దూరం ట్రావెల్ చేస్తే అప్పుడు ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు ఇలాగ యాంగిల్ ఏమైంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇంకా పెరిగింది, 60 degrees అయింది. అయితే హైట్ ఆఫ్ ద టవర్ హెచ్ అనుకుంటాం, మనకి తెలియంది కాబట్టి హెచ్ అనుకుందాం. ఇక్కడ 2 right angle triangles ఉన్నాయి. ఇదిగో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ దిస్ వన్, బిగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అయితే ఈ జెడ్ షేప్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జెడ్ షేప్లో కార్నర్స్ని ఏమంటారు, ఆల్టర్నేట్ యాంగిల్స్. కాబట్టి ఈ ఈ లైన్తో యాంగిల్ ఎంత ఉంది, 60 ఉంది. కాబట్టి ఇది 60 degrees. ఈ యాంగిల్తో ఇది ఎంత ఉంది, 30. కాబట్టి ఇది 30 degrees. లేకపోయినా లాజికల్గా ఆలోచిస్తే కారు దూరంగా ఉండగా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైకి చూసే తక్కువ ఉంటుంది. అలాగే దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఏమవుతుంది, తల బాగా ఎత్తి చూడాలి కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది. అలా లాజికల్గా ఆలోచించిన చిన్న యాంగిల్ ఇటు, దగ్గరగా ఏమో పెద్ద యాంగిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్, టైం ఎంత, ఎన్ని సెకండ్స్ పడుతుంది ఇక్కడ నుండి ఇక్కడికి రీచ్ అవ్వడానికి అని అడుగుతున్నాడు. తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ఇక్కడ నుండి ఇక్కడికి వాడు ఏంటి ట్రావెల్ చేసింది 6 seconds. అయితే ఫస్ట్ 2 ట్రయాంగిల్స్ ఐడెంటిఫై చేయడం, రెండిట్లోనూ కామన్గా ఏ సైడ్ ఉందో అది యాజ్ సబ్జెక్ట్ రాసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది ఈజీగాను. చూడండి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది, ఈ చిన్న ట్రయాంగిల్లో 60 degrees. దాని నుండి 60కి ఇదేమిటి ఆపోజిట్, ఇదేంటి ఎడ్జసెంట్. ఆపోజిట్ ఎడ్జసెంట్తో ఉన్న ట్రిగనామెట్రిక్ రేషియో ఏమిటి, tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ హెచ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ 60కి ఎదురుగుండా ఉంది, ఆపోజిట్ అంటే ఇది హెచ్ బై ఎడ్జసెంట్ ఈజ్ ఎక్స్. చిన్న ట్రయాంగిల్లోనూ హెచ్ ఉంది పూర్తిగా, పెద్ద ట్రయాంగిల్లోనూ హెచ్ పూర్తిగా ఉంది. కాబట్టి హెచ్ యాజ్ సబ్జెక్ట్ అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ tan 60. అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, tan 60 ఈజ్ √3. ఇది ఒక ఈక్వేషన్. సేమ్ అలాగే ఈ ట్రయాంగిల్లో, పెద్ద ట్రయాంగిల్లో tan 30 ఏంటి, 30కి ఆపోజిట్గా ఏముంది, హెచ్ ఉంది, బై ఎడ్జసెంట్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే 6 + x అంటే x + 6. ఇప్పుడు హెచ్ యాజ్ సబ్జెక్ట్ రాద్దాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై ఇటు వెళ్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. అంటే x + 6 ఇంటూ tan 30. tan 30 ఎంత, 1/√3. ఎంత, 1/√3. √3 ఏమవుతుంది, కిందకు వస్తుంది. ఇది సెకండ్ది. ఇప్పుడు ఈ రెండిట్లోనూ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెకండ్ నుండి అన్నీ ఇదే ప్రాసెస్లో ఉంటాయి. ఈ మోడల్ అన్నీ కూడా మొత్తం ఎక్సర్సైజ్లో ఇలాగే చేస్తాం. హెచ్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఎల్హెచ్ఎస్లు ఈక్వల్ కాబట్టి వీ షుడ్ ఈక్వేట్ ఆర్హెచ్ఎస్. x√3 ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, x√3 ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ x + 6/√3. √3 ఇంటూ √3 క్రాస్ మల్టిప్లికేషన్, √3 ఇంటూ √3 3. 3x ఈజ్ ఈక్వల్ టు x + 6. 3x, ఈ ప్లస్ ఎక్స్ ఇటు వస్తే ఏమవుతుంది, -x ఈజ్ ఈక్వల్ టు 6. 3x - x ఈజ్ 2x ఈజ్ ఈక్వల్ టు 6. x ఈజ్ ఈక్వల్ టు 6/2. 2 3 times. x ఈజ్ ఈక్వల్ టు 3 seconds.
అంటే ఏంటి, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు కాబట్టి ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రాబ్లం అయిపోయింది. చాలా సింపుల్.